వాసవి మాత జై జై మాత మన చెట్టు పడకుదనా కొడుకు పెడితేనే పెరిగి ఇష్టపోని చెప్పి నేను కింద అదే అదే శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా 5వ రోజైనటువంటి ఈరోజు స్కందమాత అలాగే వాసవీదేవి మహాలక్ష్మి స్వరూపిణిగా 1 కోటి రూపాయల పైన అమ్మవారికి చక్కగా డబ్బుని పూలవలే అలంకరించుకొని ఆరాధన చేయడం జరిగింది. ఇంతటి మహోత్తరమైనటువంటి కార్యాన్ని సమస్త జనులు కూడా తమ యొక్క భుజస్కంధముల మీద అమ్మవారి యొక్క సేవలు వేస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా అనేక రూపాలలో కరుణ కలగాలి అని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఈరోజు మన యొక్క వాసవి కుటుంబంలో ఆదిరు కార్తీక్ ధర్మపతి రమణి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రమణమ్మ గారికి కూడా ఇటువంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని
అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు కలగాలని అమ్మవారి తరఫున అనేక మంగళాశాస్త్రాలు తెలియజేస్తూ వారి యొక్క జన్మదిన సందర్భంగా కార్తీక్ గారు దంపతికి రమణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన భక్తాదులందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా మధురమైనటువంటి ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న శిశువు విఘ్నేశం ఏదో పేరు ఆ అబ్బాయి జన్మదిన సందర్భంగా అమ్మవారి యొక్క అనేక కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ప్రార్థన చేస్తూ రేపు లలితా పరమేశ్వరి అలంకారణ ఉంటుంది. ప్రాతకాలం పూజకు వచ్చేటటువంటి వారు 5 గంటల కల్లా అమ్మవారి అభిషేకంలో పాల్గొనగలరు. అలాగే ఈరోజు ప్రధానంగా మన యొక్క పెబ్బేరు తరపున కొత్తకోట గ్రామంలో అమ్మవారి యొక్క దేవాలయం ముందు బతుకమ్మ సంబరాలలో భాగంగా మన యొక్క గ్రామానికి, మన దేవాలయానికి, మన వైశ్య స్త్రీమణులకు 2వ బహుమతి ఇచ్చినందుకు గాను అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరికీ కూడా కలగాలని, అంటే మీ విజయం అమ్మవారి విజయం. ఈ రెండింటి आदित्य
శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా 5వ రోజైనటువంటి ఈరోజు స్కందమాత అలాగే వాసవీదేవి మహాలక్ష్మి స్వరూపిణిగా 1 కోటి రూపాయల పైన అమ్మవారికి చక్కగా డబ్బుని పూలవలే అలంకరించుకొని ఆరాధన చేయడం జరిగింది. ఇంతటి మహోత్తరమైనటువంటి కార్యాన్ని సమస్త జనులు కూడా తమ యొక్క భుజస్కంధముల మీద అమ్మవారి యొక్క సేవలు వేస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా అనేక రూపాలలో కరుణ కలగాలి అని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఈరోజు మన యొక్క వాసవి కుటుంబంలో ఆదిరు కార్తీక్ ధర్మపతి రమణి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రమణమ్మ గారికి కూడా ఇటువంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని అమ్మవారి తరఫున అనేక మంగళాశాస్త్రాలు తెలియజేస్తూ వారి యొక్క జన్మదిన సందర్భంగా ఆదిరు కార్తీక్ గారు ధర్మపతి రమణి గారి యొక్క జన్మదిన సందర్భంగా మన భక్తాదులందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా మధురమైనటువంటి ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న శిశువు విఘ్నేశం ఏదో పేరున్నది, ఆ అబ్బాయి జన్మదిన సందర్భంగా అమ్మవారి యొక్క అనేక కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ప్రార్థన చేస్తూ, రేపు లలితా పరమేశ్వరి అలంకారణ ఉంటుంది. ప్రాతకాలం పూజకు వచ్చేటటువంటి వారు 5 గంటలకల్లా అమ్మవారి అభిషేకంలో పాల్గొనగలరు. అలాగే ఈరోజు ప్రధానంగా మన యొక్క పెబ్బేరు తరపున కొత్తకోట గ్రామంలో అమ్మవారి యొక్క దేవాలయం నుండి బతుకమ్మ సంబరాలలో భాగంగా మన యొక్క గ్రామానికి, మన దేవాలయానికి, మన వైశ్య స్త్రీమణులకు 2వ బహుమతి ఇచ్చినందుకు గాను అమ్మవారి యొక్క ఆశీస్సు మీరందరికీ కూడా కలగాలని, అంటే మీ విజయం అమ్మవారి విజయం. కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు దయచేసి ముందరగా తెలియజేయండి. చైర్మన్ గారికి తెచ్చుకునేటప్పుడు పంచామృతాలు తెచ్చుకోండి. నిమ్మపం కూడా చక్కెరగా ప్రసాదం తెచ్చేవాళ్ళు పాయసం, లేకపోతే